ఎస్ఎస్ టీవీ. వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్ గా కళ్యాణ్ కి మరియు తనుజకి ఏదో ఉందని చెప్పి బయట పోర్ట్రేట్ అవుతుందని తనుజ బాగా భయపడిపోతూ ఉంటుంది. అయితే లోపల కళ్యాణ్ కూడా ఒంటరి అయిపోయాడు. ఎందుకంటే హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాము. కళ్యాణ్ కి మరియు తనుజకి మధ్య ఏదో ఉందని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కొంచెం ఆ సీన్ ని ల్యాక్ చేస్తారు. అలాగే వాళ్ళ గురించి అందరూ ఎక్కువ మాట్లాడుకునేలాగా ఈ వారం ఎపిసోడ్స్ అన్ని నడిచాయి. కానీ దీని మీద తనుజ గట్టిగా ఇచ్చి పడేసింది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందో మీకు తెలుసా, ఇష్టానుసారంగా మాట్లాడితే అసలు బాగోదని చెప్పి వాళ్ళని నామినేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కళ్యాణ్ కూడా ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే అగ్ని పరీక్షలో తనతో తోడుగా ఉన్న తన తెలిసిన కంటెస్టెంట్ అయినటువంటి ప్రియా శ్రీజతో బాగా క్లోజ్గా ఉండేవాడు. వాళ్ళిద్దరు కూడా ఇంటి నుంచి ఎలిమినేట్ అయి వెళ్ళిపోయాడు. తను ఒక్కడే ఉండిపోయాడు. తనుజతో మాట్లాడేటప్పుడు కూడా ఈ విధంగా భయపడి తనుజ మాట్లాడకుండా ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను కదా, నాకంటూ మాట్లాడడానికి ఎవరు లేరు అని చెప్తూ వస్తున్నాడు కూడా. అయితే తనుజ తనని ఎసరించుకున్నా తిట్టినా ఏదేమైనప్పటికీ కూడా కళ్యాణ్ తనుజ వైపే ఉన్నాడు. తనుజ నా కోసం హెల్ప్ చేసింది. తనుజ కోసం నేను ఎలాంటి స్టాండ్ అయినా తీసుకుంటాను, తన ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నేను స్టాండ్ తీసుకుంటాను అని చెప్పేసి కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ని కూడా పాస్ చేయడం జరిగింది. అయితే ఇన్ని రోజులు ఇలా నడుస్తూ ఉండగా ఇప్పుడు తనుజ ఒకసారైనా కెప్టెన్ అవ్వాలని తను చాలా కష్టపడుతుంది. మొదటి వారం నుంచి కెప్టెన్సీ టాస్క్లో తను పాల్గొంటుంది. తనకి కంటెండర్ గా ఛాన్స్ వస్తుంది. కానీ తను కెప్టెన్ కాలేకపోతుంది. ఎవరో ఒకరి వల్ల లేదా వాళ్ళతో ఉన్న బాండింగ్ వల్ల వాళ్ళకి ఇచ్చేయడము, లేదా ఎవరో ఒకరు సజెస్ట్ చేయడం వల్ల, ఎవరో ఒకరు ఎంకరేజ్ చేయడం వల్ల పక్కన వాళ్ళకి ఇచ్చేమని రిక్వెస్ట్ చేయడం వల్ల తను వేరే వాళ్ళకి ఇచ్చేయడము జరుగుతుంటుంది. అయితే ఎమాన్యుల్ కూడా కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయినా కూడా సంజన కోసం దాన్ని త్యాగం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎమాన్యుల్ తనుజ కెప్టెన్సీ టాస్క్ లో కోసం కంటెండర్స్ గా నిలిచి ఇద్దరు కూడా పోటీ పడడం జరిగింది. పోటీ పడ్డ సమయంలో కూడా తను సపోర్ట్ అడిగింది. అయితే తను గేమ్ ఆడేటప్పుడు తన కాలికి కూడా బాగా దెబ్బ తగిలింది. తను గట్టిగా ఆడింది. తను యాక్చువల్లీ కొంచెం వీక్గా ఉంది. పైగా గట్టిగా ఆడేసరికి తనకి ఏమైందంటే తన కాలు నొప్పి పట్టింది. అయినప్పటికీ కూడా కష్టపడి ఆడుతుంది. ఈ లోపు సంజన వచ్చి నేను ఇంట్లో ఉండడానికి ఎమాన్యుల్ కారణం కాబట్టి తను కెప్టెన్సీని నా కోసం త్యాగం చేశాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఎమాన్యుల్కే నేను ఛాన్స్ ఇస్తాను, తనుజను తొలగిస్తున్నానని చెప్పేసి తొలగించింది. దీన్ని కూడా ఎమాన్యుల్ వచ్చి నేను చాలా కష్టపడ్డాను, హెల్ప్ చేయి ఏమనుకోకని చెప్పి కూడా తనని అడగడం జరిగింది. దీంతో తను ఇచ్చేయడం జరిగింది. సో ఇదంతా ఏంటి అంటే తనుజ ఇదంతా ఎలా జరిగిందని చెప్పేసి తను బాధపడి కళ్ళు తిరిగి పడిపోయింది. దీనికి కళ్యాణ్ కూడా చాలా భయపడి ఎక్కువగా ఏడ్చాడు. నువ్వు ఎలా ఏడుస్తున్నావు, నీకు అసలు సిగ్గులేదా అని చెప్పేసి మాధురి కూడా తనని తిట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కళ్యాణ్ మరియు వీళ్ళ మధ్య బాండింగ్ కూడా బాగుందండి. మంత్ ఎండింగ్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా కళ్యాణ్ గారు మీ గురించి మాకు తెలుసు, మీరు ఈ విషయంలో అయితే ఏ విధంగానూ బాధపడద్దు, భయపడద్దు, మేము మీ ఇద్దరి బంధం మాకు తెలుసు, మేము ఎవరం కూడా తప్పుగా అనుకోవట్లేదు, మంచిగా ఆడండి అని చెప్పారు. అండ్ శనివారం కూడా కళ్యాణే ఫస్ట్ సేవ్ అవ్వడం కూడా అందరికీ కూడా షాక్నిచ్చింది. కళ్యాణ్ అసలు సేవ్ అవుతాడో అని డౌట్లో ఉండగా కళ్యాణ్కి బయట మంచిగా ఉందని చెప్పేసి ఈ విషయం ద్వారా తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా కళ్యాణ్ తనుజ మంచిగా ఇంట్లో ఆడుతున్నారు. వాళ్ళు టాప్ 5లో ఉండాలనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.